ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోక ముందని మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లలతో తండ్రి కొన్ని మాటలు చెప్పాలని నేను నిలబడినప్పుడు తండ్రి నాకు కావాల్సిన సమయోచితమైన జ్ఞానాన్ని మీరు ఇవ్వండి. వినే మీ పిల్లలకు తండ్రి అర్థం చేసుకుని మంచి మనస్సును దయచేయండి తండ్రి. మేము వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా తండ్రి వాక్య ప్రకారం బ్రతికేవారుగా మేము అందరం ఉండడానికి మీకు సహాయం దయచేయండి తండ్రి. సమస్త మహిమ ఘనత మీ నామానికే చెల్లించుకుంటూ తండ్రి త్వరలో ఉన్న క్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునామని బట్టి అందరికీ వందనాలండి. ఏమండి, ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు ఏంటంటే, క్రైస్తవుడు లేదా ఒక మనిషి చేయాల్సిన విషయాలను చేయక చేయరాని విషయాల మీద భక్తి చూపిస్తాడండి. చేయాల్సిన విషయాలు చేయకుండా చేయరాని విషయాలను అదేదో పెద్ద తప్పులాగా దాని మీద భక్తి చూపిస్తూ ఉంటాడండి. ఒకసారి చూసుకుందామండి. మార్కు సువార్త 7:21 అండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు, జారత్వములు అంటే వ్యభిచారం కిందకే వస్తుందండి. అయితే జారత్వం చేయవాడు ఏంటంటే అండి తన సొంత శరీరానికే హాని చేసుకుంటాడంటండి. పాపం చేయి ప్రతివాడు తన దేహమునకు వెలుపులు ఉన్నది, కానీ జారత్వం చేయవాడు దేనికి ఉంటుందంటే హాని చేసుకుంటున్నాడండి, తన సొంత శరీరానికే హాని చేసుకుంటున్నాడు అంటండి. అదేవిధంగా దొంగతనాలండి. దొంగతనం చేసేవారు, నరహత్యలు చేసేవారు వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరం అంటే ఏంటండి చెడ్డ కండ్లు అంటే చెడ్డ చూపులండి. మోహపు చూపులు, చెడ్డ చూపులు. అదేవిధంగా ఎవరైనా ఏదైనా సంపాదించినప్పుడు వారికి అంత వచ్చేసిందా, నాకు లేదు, అసూయతనం అండి. అంటే చెడ్డ చూపులు, నాకు లేదు వాళ్ళకు ఉంది. అదేవిధంగా దేవదోషులండి. దేవుణ్ణి దూషిస్తారండి. దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుణ్ణి దూషించేవారు. అహంభావం అంటే గర్వం అండి. నేను ఇంతే, నేను ఎవడి మాట వినను, నేను చెప్పేదే వేదం, అది తప్పైనా సరే నేను చెప్పేదే వేదం. సర్వేశ్వరరావు గారు చెప్పారు ఇప్పుడు వరకు, బాబు మీరు నరకానికి వెళ్ళిపోతారా బాబు, దేవుడిని నమ్ముకోండి అంటే వాళ్ళు వినరండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఇంక నరకానికి వెళ్ళిపోతామని. కాబట్టి వాళ్ళు మనం చెప్పిన మాట వినరు. అదేవిధంగా అవివేకం అంటే జ్ఞానం లేనివారండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మనుషుల యొక్క హృదయంలో నుంచి అండి. ఏమేమి వస్తున్నాయండి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషను, అహంభావం, అవివేకమును వచ్చునండి. కామ వికారం చేత సొలొమోను గారు దేవుళ్ళలో నుండి తప్పిపోవడం అనేది జరిగిందండి. మరలా మేల్కొని మళ్ళీ దేవుళ్ళలోనికి వచ్చారండి. ఇటువంటి కార్యాలు గలతీ పత్రికలో చూద్దామండి. ఒకసారి 5వ అధ్యాయం అండి 19వ వచనం నుంచి అండి. శరీర కార్యములు స్పష్టమవుతున్నవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన అండి. విగ్రహారాధన అంటే విగ్రహాలను పూజించడం. అదేవిధంగా అభిచారము, ద్వేషం, ఒకరి మీద ఒకరికి పడకపోవడం, ద్వేషించడం, కలహములు, గొడవలండి. మత్సరములు అంటే ఇది కూడా ఒక రకమైన చెడ్డ చూపుల కిందే వస్తుంది. మత్సరం అంటే అసూయ కిందకి వస్తుందండి. క్రోధము ఏమండి, చిన్న ప్రశ్న వేస్తున్నానండి. కోపంలో ఉన్నప్పుడు మన భార్య మనం తిట్టుకున్నామండి. కోపంలో ఉన్నప్పుడు నా మీద ఎంత ప్రేమ ఉందని భార్యని అడిగితే ఏమంటుందండి? అసలు
ఆమె క్యారెక్టర్ ఏంటి అప్పుడు బయటపడిపోద్దండి. అప్పటి వరకు నువ్వంటే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పిద్దండి. కోపంగా ఉన్నప్పుడు నేనంటే ఇష్టమేనా నీకు అని అడిగితే అప్పుడు ఏం చెప్పిద్దండి? తిట్టకుండా తిడుతుందండి. ఏమండి? అప్పుడు తెలిసిపోతుంది తన క్యారెక్టర్ ఏంటి అని, తన అంటే మన మీద ఎంత ప్రేమ ఉందో అప్పుడు తెలిసిపోద్దండి. అప్పటి వరకు కూడా తెలియదండి. అంటే కోపంలో ఉన్నప్పుడు మన భక్తి జీవితం ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి అనేది బయటపడిపోద్దండి. మరీ ముఖ్యంగా మనం ఏం చేసుకోవాలంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే మనం ఏం మాట్లాడుతూ బయటోడు వింటూ ఉంటాడండి పక్క నుంచి. ఈడేమైనా బూతు మాట మాట్లాడతాడా, ఈడేమైనా తప్పుడు మాటలు మాట్లాడతాడా అని ఒక చెవి ఇటేసే ఉంటారండి. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నా సరే ఈడేం మాట్లాడతాడని ఒక ఆలోచన కలిగి ఉంటారండి. ఒకరి క్యారెక్టర్ బయటపడేటప్పుడు బయటపడద్దండి, కోపం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బయటపడిపోద్దండి. అదేవిధంగా కక్షలండి. కక్షలు అంటే ఒకరి మీద ఒకరు కోపం పెట్టుకొని చంపేసుకోవడం, భేదములు, విమతములు, అసూయలండి. అసూయ వల్ల యోసేపు గారిని అన్నలు చంపేశారండి. అసూయ వల్లనేనండి తాను అభివృద్ధి చెందిపోతున్నాడని అసూయ వల్ల అన్నలే యోసేపు గారిని చంపేశాడండి. అసూయ మనకు ఉండకూడదు. అదేవిధంగా మత్తత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలండి, డీజే సాంగ్స్ అండి. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటండి? డీజే సాంగ్స్. ఇవి మన క్రైస్తవుల్లో కూడా క్రిస్మస్ కిట్లని సినిమా పాటలకు డ్యాన్స్ వేసేస్తున్నారండి. ఏమండి? ఆ రోజు ఆ పండగ రోజు డ్యాన్స్లు అయిపోతే ఏమవుద్దండి? ఏమవుదండి. కానీ మనోళ్ళు ఏం చేస్తారు? పండగ అండి వాళ్ళ డ్యాన్సులు వేయాలండి. ఆ డాన్సుల్లో కూడా సినిమా స్కిట్లకి ఒకసారి చెప్పారండి, ఎవరో చెప్పారో కానీ డీజేది దాంట్లో రాకుండా ఈ జబర్దస్త్ ప్రోగ్రాలు ఉంటాయి కదండి, జబర్దస్త్ ప్రోగ్రాం అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్. అవి రాకుండా అంటే పవిత్రంగా తీసుకొని ఇక్కడ క్రిస్మస్ టెంట్లు తయారు చేయాలంటండి, స్కిట్స్ తయారు చేయాలంటండి. అర్థమైందండి చెప్పింది? డీజేలో ఇదే జబర్దస్త్లో ఉన్న విషయాన్ని తీసుకొని దాంట్లో నీతి వాక్యాలను తీసుకొని ఇక్కడ స్కిట్స్ తయారు చేయాలంటండి. ఏమంటే వస్తాయండి? రావు. ఆటోమేటిక్గా ప్రింట్ దిగిపోద్దండి. అంటే అల్లరితో కూడిన ఆటపాటలకి క్రైస్తవులు కూడా బానిస అయిపోయారండి. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మనుషుల హృదయాల్లో నుంచి వస్తున్నాయండి. మనుషుల హృదయాల నుండి వస్తున్నాయండి. వచ్చిన వారు ఏమవుద్దో చెప్తున్నా చూడండి కింద. మొదలైనవి వీటిని గురించి నేను మునిపే చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటండి. మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అన్నాడండి దేవుడు. ఇప్పుడు వరకు అదే చెప్పారండి. మీరు దేవుని మాట అనుకోతే నరకానికి వెళ్ళిపోతారని సర్వేశ్వరరావు గారు మనకు వివరించడం జరిగిందండి. ఇటువంటి లక్షణాలు ఉన్నా సరే మనం ఎక్కడికి వెళ్ళమండి? దేవుని యొక్క రాజ్యానికి వాసులకు వెళ్ళమంటండి. ఇవి లక్షణాలండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ లక్షణాలు. మరి ఇటువంటి వాటిని కలిగిన వారు కూడా ఉన్నారండి. 1 కొరింథీ 5:11 అండి. ఒకసారి నేను చదువుతానండి. 10వ వచనం అండి. ఈ లోకపు జారులతోనైనాను, లోబులతోనైనాను, దోచుకుని వారితోనైనాను, విగ్రహారాధకులతోనైనాను ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. ఇక్కడ పౌలు గారు జోకేస్తున్నారు చూడండి. ఏమండి? ఇలాంటి వారితో ఏముండదు అన్నారండి, సాంగత్యం చేయవద్దని కాదు. దాని కింద చెప్తున్నారు అలాగైతే మీరు ఈ లోకంలో ఉండకూడదు. ఒకవేళ మనం వాళ్ళతో స్నేహం చేయకూడదు అనుకుంటే ఎక్కడ ఉండకూడదండి? ఈ లోకంలో ఉండకూడదు. మనం అంటే చనిపోవాలి. ఉంటే ఆటోమేటిక్ వీళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. దోచుకునేవారు, సాంగత్యం చేయండి, వ్యభిచారం చేసేవాళ్ళు, విగ్రహారాధన, లోబుగులు, దోచుకునేవారు, వీళ్ళందరూ ఉంటారండి. దాని కింద వచ్చిన చెప్తున్నారు చూడండి. సహోదరుడైన అనబడిన వాడు
అంటే సంఘానికి వచ్చిన వాడు ఎవడైనాను కానీ జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకొని వాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు. ఎవరితో సాంగత్యం చేయకూడదు అంటున్నారండి? సంఘానికి వచ్చిన వాడు. ఇప్పుడు లోకంలో అంటే వీళ్ళందరూ ఉంటారు ఆటోమేటిక్గా. సంఘంలో వచ్చిన వారు, సంఘంలో ఇలాంటి వారు ఉంటే ఎలాంటి వారండి? జారుడైనా కానీ, లోబి ధనాన్ని ఆశించేవాడు కానీ, విగ్రహాలను పూజించేవాడు కానీ, తిట్టుబోతు అంటే తెలిసిన విషయం అందరికీ, తిట్టుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం. త్రాగుబోతు అంటే బ్రాంతి మందు త్రాగడం. క్రైస్తవ కుటుంబంలో ఇలాంటి వారు చాలామంది ఉన్నారండి. క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది ఉన్నారండి, త్రాగుబోతులుగా ఉంటున్నారండి. దోచుకొని వాడండి, పొరుగువారి సొమ్మును దోచుకొని వాడు అయ్యున్న ఎడల అట్టి వానితో మనం ఏం చేయకూడదండి? సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు అంటే అలాంటి వాళ్ళతో భోజనం కూడా చేయొద్దు అన్నాడండి. ఫస్ట్ మనం చెప్పుకున్నది శరీర కార్యాలు, ఇప్పుడు చెప్పుకున్నది మనుషులలో ఉన్న లక్షణాలండి. మరైతే 9వ వచనం 6-9 అండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానారరు. అన్యాయస్తులు అంటే అన్యాయం చేసేవారు. అదేవిధంగా మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఏమండి, ఇటువంటి వారిని చేయవారు ఏమవుతారంటండి? దేవుని రాజ్యానికి వెళ్ళరు. మరి ఫస్ట్ మనం చెప్పుకున్నామండి లక్షణాలు, 17 లక్షణాలు ఉంటాయండి. శరీర కార్యాలన్నీ హృదయంలో పెట్టుకుంటారు. అదేవిధంగా ఇటువంటి వాటందరితో సాంగత్యం చేస్తారండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే చెత్తంతా హృదయంలోనే పెట్టుకున్నారండి. హృదయంలో పెట్టుకుని ఏమంటారంటే విగ్రహాలకు అర్పించిన ప్రసాదం మీద తినమంటారండి. ఏమండి, చేసే కార్యాలన్నీ ఎలా ఉంటాయండి? హృదయంలోనే ఉంటాయి, వాటిని బయటికి పంపించరండి. దేవునికి విరోధమైన కార్యాలండి. వీటన్నిటిని లోపల పెట్టుకొని బయటికి ఏమంటున్నారండి? విగ్రహాలకు అర్పించిన వాటిని తిన్నా అంటున్నారండి. దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్తామండి. అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారో ఒకసారి చూసుకుందామండి. అంత్య దినాలకు వచ్చేసరికి ఏమండి, ఇది యేసు ప్రభుల వారి యొక్క మొదటి రాకడలో మొదటి శతాబ్ద కాలంలో జరిగిన సంఘటనలు అండి ఇవన్నీ. అంత్యకాలానికి వచ్చేసరికి ఎలా ఉందో పరిస్థితి చూద్దామండి. 2 తిమోతి పత్రిక అండి, 3వ అధ్యాయము 2వ వచనం నుంచి అండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలా అనగా మనుషులు స్వార్థ ప్రియులు అంటండి. ఇక మన పక్కడు ఏమైపోయినా సరే పట్టించుకోరండి. ధనాపేక్షలు, ధనాన్ని ఆశించే వారికి ఉండిపోతారండి. పెంకములాడువారు అబద్ధములు ఆడతారండి. అహంకారులు అంటే గర్వంతో నిండిపోతారండి. దోషకులు దూషించేవారండి. తల్లిదండ్రులకు అవిధేయులండి. కృతజ్ఞత లేనివారు, అపవిత్రులని, అనురాగరహితులు, అతి ద్వేషులు, ఎక్కువగా ద్వేషించేవారు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు. మనుషులు క్రూరంగా తయారైపోతారంటండి కడవరి దినాల్లో. సజ్జన ద్వేషులు అంటే మంచోళ్ళని తిడతారంటండి వీళ్ళు. మంచోళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మందు తాగడానుకోండి, ఎంతవరకు వాళ్ళు తాగడానికి చూస్తారండి. ఎందుకండి, ఒకసారి తాగితే ఏమైపోద్ది, ఏమవుతుందని మీ నాన్న ఏం వండలేరా అని మంచోళ్ళు ఏం చేస్తారండి? లాగడానికి చూస్తారు. ఒకవేళ నేను తాగనంటే ఏం చేస్తారండి? తిడతారు. అబ్బాయి వచ్చాడా మంచోడు అని మంచోడిని తిట్టడం అనేది జరుగుతుందండి.
అంటే అలా అంటారండి. పరిస్థితి, లోకంలో ఉన్న పరిస్థితి అలా ఉంటుందండి. అంటే సజ్జన ద్వేషులు, మంచివాడిని తిడతారు, ద్వేషించేవారు, ద్రోహులు, ద్రోహం చేసేవాళ్ళు, మూర్ఖులు, గర్వాంధులు, గర్వంతో నిండిపోతారండి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారంటే, దేవుని కంటే వీళ్ళు ఎక్కువగా సుఖం కావాలనుకుంటారంటండి. దేవుని కంటే ఎక్కువగా సుఖం కావాలనుకుంటారండి. అదేవిధంగా చూడండి, పైకి ఒక విషయం పాయింట్, నెంబర్ 1 పాయింట్ వస్తుంది చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. పైకి నేను దేవుని పిల్లవాడినని తెల్లని వస్త్రాలు వేసేసుకుంటారు, లోపల ఎలా ఉంటుందండి? శాస్త్రులు పరిశీలన సందర్భం అండి. శాస్త్రులు పరిశీలి ఆ సందర్భంలో వారి సమాధి ఎలా ఉంటుందండి? శృంగారంగా దాన్ని ఏం చేస్తారు? అలుగుతారండి, నీట్గా తెల్లగా అలుగుతారండి. దాంట్లో ఏముంటుందండి? లోపల సమస్త కల్మషంతో నిండిపోయి ఉంటుంది అంటారండి సమాధులు. అంటే పైకి చూడడానికి సమాధి నీట్గానే ఉంటుందండి, దాని లోపల ఏముంటుందండి? సమస్త కల్మషం, అంటే మురికితో మొత్తం పురుగులు అవన్నీ చాలా దారుణంగా ఉంటుందండి సమాధి. వీళ్ళు కూడా అలా ఉన్నారండి. పైకి ఎలా ఉన్నారండి? భక్తి పరులు, అంటే తెల్లని వస్త్రాలు ధరించేసుకొని మేము భక్తి పరులు అన్నట్లుగా ఉంటే, లోపల ఎలా ఉన్నారండి వీళ్ళు? దాని శక్తిని ఆశ్రయించే భక్తిగా ఉన్నారు, పైకి అనిపిస్తున్నారు, కానీ భక్తిగా తగిన లక్షణాలు వీళ్ళలో లేవండి. అటువంటి వారికి విముఖుడివై ఉండు. ఇలాంటి వారి అందరికీ విముఖుడివై ఉండాలి. యేసు ప్రభుల వారి మొదటి రాకడలో మొదటి శతాబ్ద కాలంలో ఇప్పటి వరకు చెప్పుకున్న లక్షణాలన్నీ ఉన్నాయండి. అంత్య దినాల్లోకి వచ్చేసరికి ఇలాంటి వారందరూ తయారైపోతున్నారండి. ఇదంతా మనసులో పెట్టుకొని, ఏమండి, ఈ లక్షణాలన్నీ మనసులో పెట్టుకొని ఏమంటున్నారంటే, విగ్రహాలకు అర్పించినది మేము తినమంటున్నారండి. ఏమండి, దీన్ని ముందు బయటికి తోయట్లేదండి. దీన్ని మాత్రం మేము తినను అంటున్నారండి. ఇప్పుడు ఒక విగ్రహం ఉందండి, విగ్రహం ముందు తిన్నాం, మనం తింటే మనకు వచ్చి నష్టమే ఉందండి. అయితే సార్ ఒకసారి మనకు చెప్పారండి, ఒక అరటిపండు గెల ఒక విగ్రహం ముందు పెట్టి దాన్ని పెట్టక ముందు DNA టెస్ట్ చేసాం, పెట్టిన తర్వాత కూడా DNA టెస్ట్ చేసాం. ప్రోటీన్ టెస్ట్ దాంట్లో ఎటువంటి మార్పు అనేది లేదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మో మేము తినమంటారండి. క్రైస్తవులు అయితే మరీ దారుణం అండి. అమ్మ మా ప్రసాదం తింటారంటే, అమ్మో మేము తినమమ్మ అంటారు. ఎందుకనండి? అదేదో పెద్ద తప్పులాగా అమ్మో మేము అంటుకోమమ్మ అంటారండి. ఈ లోపలంతా ఏముంటుందండి? ఇప్పుడు వరకు చదువుకున్న లక్షణాలు అన్నీ ఉంటాయండి వాళ్ళల్లో. పైకి భక్తి కలవారుగా ఉంటారండి. కొంతమంది అంటూ ఉంటారండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, భోజనాలకు పిలిచారనుకోండి, దినం భోజనాలు అంటారు కదా, వాటికి పిలిచారనుకోండి, అమ్మో మేము వెళ్ళాం, మేము పరిశుద్ధులు అండి. ఎందుకని? తినకూడదు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, మా పాస్టర్ గారు అక్కడ రారు. ఎందుకనంటే దేవుని చేత అభిషేకించబడిన వారండి. ఎవరు అభిషేకించబడిన వారండి? దేవుని చేత ఆ పాస్టర్ గారు ఒక్కరే అభిషేకింపబడ్డారా? అంటే అందరూ అభిషేకింపబడిన వారేనండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశించేస్తాడండి. కానీ వాళ్ళకి ఆ జ్ఞానం తెలియదు. చనిపోయిన వారికి దగ్గరికి రమ్మంటే వీళ్ళు ఏమంటారండి? అమ్మో మేము అక్కడికి రాము, మేము అభిషేకింపబడ్డాము అంటారండి. ఏమండి, యేసు ప్రభుల వారి కన్నా పరిశుద్ధులండి వీళ్ళు. యేసు ప్రభులు వారు చనిపోయిన లాజరు గారిని వెళ్ళి లేపారండి. చనిపోయిన వ్యక్తి దగ్గరికి కదండి వెళ్ళింది, బ్రతికున్నాయని లేపలేదండి. చనిపోయిన లాజరు గారిని వెళ్ళి లేపారండి. యేసు ప్రభులు వారి కన్నా వీళ్ళు భక్తులండి, పవిత్రులా అంటే కాదండి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సమస్త కల్మషంతో వారి హృదయంలో పెట్టుకొని ఎవరైనా ఇచ్చిన ప్రసాదం మేము తినమంటున్నారండి. 7:22 చూద్దండి, 7:19 అండి, మార్కు సువార్త. దేవుడు ఒక్క మాటలో తేల్చేశాడండి. వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునదేది వాడిని అపవిత్రపరచదు. ఏమండి,
మనం తినేది ఏదైనా ప్రసాదం కానీ ఏదైనా వాటెవర్ ఏదైనా సరే, ఏదైనా మనం తింటే మనల్ని అపవిత్ర పరచదండి. పరచదు. అది చూడండి ఏం జరుగుతుందో. అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయంలోని ప్రవేశించదు. ఏమండి, మనం తినేది హృదయంలో ప్రవేశించదు. మరి లక్షణాలన్నీ ఎక్కడ ఉన్నాయి? హృదయంలో ఉన్నాయి. మన హృదయంలో మంచి చెడులన్నీ వాళ్ళ కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? హృదయంలో. ఇదేంటి, వారి మీద కక్ష సాధించేస్తున్నాం మనం. అవన్నీ హృదయంలో దాచుకున్నాం. కానీ మనం తినేది ఎక్కడికి వెళ్తుందండి? కడుపులోకి వెళ్తుందండి. కడుపులో ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. మనం తినేది ఏమవుతుందండి? అరిగిపోయి తెల్లారితే బాత్రూమ్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. తిన్న పదార్థం ఏది కూడా మనల్ని అపవిత్రం అనేది చేయదండి. మనుషులు లోపల నుండి ఇదిగోండి, మనం బయట నుంచి లోపలికి వెళ్ళేది మనల్ని ఎవరిని అపవిత్రం పరచదండి. మనుషులు లోపల నుండి బయటకు వచ్చేదండి. ఈ లక్షణాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న లక్షణాలు ఉన్నాయి చూడండి. అవి మనుషుల్ని అపవిత్రపరుస్తాయండి. అంతేగాని తినే పదార్థం ఏది కూడా మనిషిని అపవిత్రం అనేది పరచదండి. ఇంకో విషయం అండి, మార్క్స్ 1 కొరింథీ పత్రిక అండి. ఇప్పుడు మనం తినేసామండి. భోజనానికి ఒక సహోదరుడు పిలిచాడండి, తినేసాం మనం. దానివల్ల వచ్చే మనకు నష్టమేమైనా ఉందా? ఒకసారి చూద్దామండి. 1 కొరింథీ పత్రిక 8:8 అండి. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందాం. ఎప్పుడు భోజనం తిన్నాం, ఒక సహోదరుడు మనల్ని పిలిచాడు, తిన్నాం. దానివల్ల మనకి దేవుడి దగ్గర ఏం మెప్పు రాదండి. చూడండి, దాని తర్వాత తినకపోయినందున మనకు తక్కువేం కాదు. తినకపోయినంత మాత్రాన తక్కువ కాదు. తినినందున మనకు ఎక్కువే లేదు. తినేసినంత మాత్రాన ఏం కాదు, తినకపోయినంత మాత్రాన ఏం కాదు. కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ చేసేస్తారు. పైకి మేము ప్రసాదం ముట్టుకోమమ్మా, మేము దేవుడిని యేసు ప్రభుల వారిని నమ్ముకున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు, ముందు మీలో ఉన్న చెత్తనంతా తీసి బయట పెట్టండి, ఆ తర్వాత దీన్ని నమ్మండి. కొన్ని మీకు దేవుడు అంటే అభిమానం ఉంది కావచ్చు, కానీ ముందు దాన్ని తీసి దీన్ని పెట్టాలి. అంతేగాని దీన్ని ఉంచుకొని దాన్ని పెడితే దేవుడు ఆమోదం పరచడండి. కాబట్టి క్రైస్తవులు ఎవరైతే ఇలా అంటున్నారో వాళ్ళందరూ ఏం చేయాలండి? ముందు దీన్ని తీసేయాలండి. సరే, విగ్రహాలు అనేది వెలిసాయి అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మన క్రైస్తవులు తీసుకుంటే గుణదల కొండ మీద మరియమ్మ తల్లి వెలిసే అంటారండి. క్రైస్తవుల వరకు తీసుకుందామండి, మనకి బయట వద్దు. గుణదల కొండలో మరియమ్మ గారు వెలిసారా? అంటే ఏం జరిగింది? దానికి బైబిల్లో చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. బైబిల్లోనే చూపిస్తాను. దానికి కీర్తనలు అండి 115 అండి. నాలుగు టు 8 అండి. ఒకసారి వారి విగ్రహములు వెండి బంగారం అవి మనుషుల చేతి పనులండి. ఏంటి? విగ్రహాలు ఏవైతే వెలిసాయి అంటారు చూడండి, అవన్నీ మనుషుల చేతి పనులండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనం బంగారం చెవులోని ఏదో గొలుసో చైనో ఏదో పోగొట్టుకుంది అనుకున్నామండి. పోయింది, మనకు దొరకలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరో వస్తారు, ఇక్కడ సత్యబాబు ఆ స్టేజ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఆ టైంలో చర్చికి వాళ్ళకి దొరుకుతాయి. దొరికినప్పుడు అప్పుడు ఏమంటారండి? వెలిసింది అంటారా? దొరికింది అంటారా? దొరికిందని అనాలి. కానీ విగ్రహాల విషయానికి వచ్చేసరికి వెలిసాయి అంటారండి. ఎందుకు అనుకున్నారు? అవి ఎలా వెలిసినాయి అంటే, పూర్వకాలంలో ఉండేవాళ్ళు అంటారు చూడండి, రాజుల టైంలో విగ్రహాలను ఎక్కువ చేయడం ఇష్టమేండి వాళ్ళకి. ఆ రాజుల కాలం అంతరించిపోయింది. అంతరించిపోయి ఏమైందంటే భూమిలో కలిసిపోయాయండి. ఆ విగ్రహాలన్నీ ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా ఏమైనాయంటే భూమిలో కలిసిపోయినాయండి. ఈరోజు కుక్కలను పెట్టి తవ్వించామండి, అక్కడ అవి బయటపడినాయండి. అంటే అక్కడ వెలిసినట్టండి. అంటే
అంతకు ముందు వాటిని ఎవరో తయారు చేసి భూమిలో వదిలేశారు. చేతి పని, ఒక శిల్పి చెక్కి దాన్ని వదిలేశాడు. అక్కడ వదిలేసిన తర్వాత ఏమైందండి? అవి మట్టిలో వెళ్ళిపోయినాయి. మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మనం తవ్వితే ఏమైనాయి? బయటపడినాయి. అవి నిజానికి వాస్తవానికి అయితే వెలిసినవి మాత్రం కాదు. అవి ఎలాంటివి అండి? చేతి పనులు. బైబిల్ చెప్తుంది చూడండి, మనుష్యుల విగ్రహములు వెండివి బంగారం మామూలు కాదండి. కర్ర అయితే మట్టిలో కలిసిపోతాయండి. కాబట్టి వెండివి బంగారం అవి మనుష్యుల చేతి పనులండి. వాటికి నోరుండి పలకవండి, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటి చేయవారును వాటి యందు నమ్మికించి వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అంటే వీళ్ళు కూడా కథలని శిల్పాల్లాగా ఉన్నారని అర్థమండి ఒక రకంగా. ఏమండి, విగ్రహం అంటే జీవం లేనిది. అయితే ఎన్టీఆర్ గారి విగ్రహాలు, అదేవిధంగా మన వీధి చివరిలో చూస్తూ ఉంటామండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు. అంటే రకరకాలుగా విగ్రహాలు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరెందుకు మన విగ్రహం చెప్పుకుందామండి. నేను ఉన్నానండి, నా విగ్రహం ఇక్కడ పెట్టారండి. ఆవిడ ఏం చేస్తారండి? నేనే కదండి. నేను మా విగ్రహం మాట్లాడదు, కళ్ళు ఉంటాయి చూడదు, చెవులు ఉంటాయి వినదు, ముక్కులు ఉంటాయి వాసన చూడదు, కాళ్ళు ఉంటుంది నడవు, చేతులు ఉంటాయి ఏ పని చేసుకోలేదు. అప్పుడు మా ఆవిడ వచ్చి మా ఆయన్ని పూజిస్తే ఉపయోగం ఏముందండి? ఏమండి, మా ఆవిడ వచ్చి మా ఆయన అని పూజిస్తే ఏమైనా ఉపయోగం ఉందా? అది ఒక శిల్పం. అది నేనే, కానీ నా రూపంలో ఉన్న శిల్పం. కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. అది నేనే డబ్బులు ఇచ్చి చేయించుకున్నానండి, గుర్తింపు కోసం అని. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటేనండి, యేసు ప్రభు బొమ్మని తీసుకుంటారండి. అది వాస్తవానికి యేసు ప్రభు అండి కాదండి. ఎందుకంటే కాదంటే మొదటి శతాబ్ద కాలంలో ప్రింటింగ్ మిషన్ లేవండి, కెమెరాలు లేవండి. ఆయన ఇలా ఉంటాడని చూపించడానికి ఏమీ లేవు మొదటి శతాబ్ద కాలంలో. మరి ఇలాంటి బొమ్మలు ఎలా వచ్చినాయండి? ఇవన్నీ యేసు ప్రభు బొమ్మని మనం చెప్పుకుంటున్నాం. అవి ఎలా వచ్చినాయండి అంటే, ఎవరో ఒక వ్యక్తి ఫస్ట్ గీసాడు ఇలా ఉంటుందని. ఆ విగ్రహాన్ని ఏం చేశారండి? యేసు ప్రభు అయిపోయాడండి ఆయనే. ఈయన గీసిన బొమ్మకి యేసు ప్రభు అయిపోయాడండి. అంటే వాస్తవానికి ఆయన యేసు ప్రభులు వారండి. ఆ ఆకారంలో ఎలా ఉన్నారంటే, ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పాలండి. మొదటి శతాబ్ద కాలంలో చూసిన వాళ్ళు మాత్రమే చెప్పాలండి మనకి. మొదటి శతాబ్ద కాలంలో ఉన్నవారు ఇప్పుడు ఉన్నారండి? 100 ఏళ్ళు బతకడం మనిషి కష్టమండి. ఇన్ని 2026 సంవత్సరాలు అయింది, ఇప్పుడు వరకు బతుకుతాడంటే బతకడండి. క్రైస్తవులు కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారండి, విగ్రహాలను పూజించి. క్రైస్తవులు కూడా విగ్రహారాధన చేసినట్టేనండి. ఇప్పుడు యేసు ప్రభుల వారి బొమ్మ తీసుకొని దాన్ని పూజిస్తున్నారంటే విగ్రహారాధన చేసినట్టేనండి. మనం ఎవరి గురించి మాట్లాడుకోకూడదు, క్రైస్తవుల గురించే మాత్రమే మనం మాట్లాడుకుందామండి. నా చిన్నతనంలోనండి యేసు ప్రభుల వారి ఫోటోని ఈ లెంట్ డేస్, అదే శ్రమదినాలు వచ్చినప్పుడు ఫోటో ఇటున్న ఫోటో అటు తిప్పేసేవాళ్ళండి. ఎందుకండి? శ్రమదినాలు వచ్చిన యేసు ప్రభుల వారి ముఖం చూడకూడదు అనేవాళ్ళండి. శ్రమదనాల్లో యేసు ప్రభుల వారి ముఖం చూడకూడదు. అసలు ఆయన యేసు ప్రభువేనా? ఆయన ఏమండి, ఆయన యేసు ప్రభువు కాదు, అది ఒక విగ్రహం. క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే అండి, విగ్రహారాధన చేస్తున్నారండి. వాస్తవానికి అది నిజమైన దేవుడు కాదండి, మనిషి చేత చేయబడిన విగ్రహాలండి అవన్నీ. క్రైస్తవులు కూడా కొండల మీద ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు వెలుస్తూనే ఉంటాయండి. ఎవరో వీళ్ళు అక్కడ పడేసి వచ్చేస్తారు, తర్వాత నేను వెళ్ళి చూస్తాను, అక్కడ విగ్రహం నాకు దొరికిద్ది. ఆ యేసు ప్రభువుల వారి కొండ మీద వెలిశారు. అంతకు ముందు చేసింది ఎవరో నాకు తెలియదు. నాకు వెళ్ళేసరికి నాకు దొరికింది ఆ విగ్రహం. యేసు ప్రభువుల వారు వెలిశారని
నేను ఊరందరికి చాటింపేసి అక్కడ ఏం చేస్తానండి, పెద్ద జాతర చేసేస్తామండి. వాస్తవానికి వాళ్ళు దేవుళ్ళ అంటే కాదండి, మనం చేతితో చేయబడిన వారండి వాళ్ళందరూ. ఇకపోతే దేవుళ్ళు అని అనబడిన వారందరూ ఎవరండి? మనుషుల చేత చేయబడిన వారు, శిల్పుల చేత చెక్కబడిన విగ్రహాలు. ఏమండి, నిన్ను నన్ను చేసింది దేవుడండి, ఆయన చెక్కలేదండి. ఆయన ఊపిరి మనలో ప్రవేశింపజేశారండి. ఏమండి, మనిషి చేసింది మాట్లాడుతుందంటే మాట్లాడదండి. దేవుడు చేసింది మాట్లాడగలదండి, పనులు చేసుకోగలదండి, వాసనలను గ్రహించగలదండి, అనేక రకాలైన రంగులను గ్రహించగలదండి. కన్ను, చెవులు అనేక శబ్దాలను వినగలదండి. కానీ విగ్రహం ఏమీ వినలేదండి. ప్రియమైన దేవుని పిల్లలారు, ఎందుకు చెప్తున్నానంటేనండి, క్రైస్తవులు చెయ్యాల్సిందంతా చేయకుండా చెయ్యరాని విషయాల్లో మేము తినమంటున్నారండి. లోపల ఈ చెత్త చెదారం, ఈ లక్షణాలు, చెడు లక్షణాలన్నిటినీ వారి హృదయాల్లో ఉంచుకొని ఏమంటున్నారండి, ప్రసాదం తిన్నా అంటున్నారండి. దేవుడు ఏం చెప్పాడండి? తినమని చెప్పాడు. నువ్వు కడుపులోకి వెళ్ళిపోతే ఏం అవ్వదో, అది అరిగిపోయి మళ్ళీ భూమి మీదకే వచ్చేస్తుంది. కానీ అది దానివల్ల నీకు ఎటువంటి విధమైన అపవిత్రం అనేది జరగదు. నీ లోపల నుండి వస్తాయి చూసారా, నాలిక ద్వారా. ఏమండి, కొంతమంది అయితే మరీ దారుణంగా బండబూతులు తిట్టేస్తారండి. అది వాళ్ళని అపవిత్రపరిచేది. పదార్థం ఎప్పుడు మనిషిని అపవిత్రం అనేది పరచదండి. అదేవిధంగా ఇంకొంచెం ముందుకు వెళ్దామండి. ఒకటి తిమోతి పత్రిక అండి 4:3-4 వచనాలండి. చివరి నుండి కొంచెం కింద నుంచి. దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఏమండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వివాహం కూడా చేసుకోవద్దని చెప్తారండి పైనండి. వివాహం చేసుకోవద్దని ఎవరు చెప్పారండి? వివాహం చేసుకుని వారు ఎవరండి? నేటి సమాజంలో మనకు కనిపిస్తున్న వారిలో ఆర్సీఎం వాళ్ళండి, బ్రదర్స్ సిస్టర్స్గా ఉండిపోతారండి. ఎవరు ఉండమన్నారండి బ్రదర్స్ సిస్టర్గా? అంటే వీళ్ళు క్రియేట్ చేసుకున్నదేనండి. కానీ ఎవరైతే అలా ఉన్నారో చాలా భయంకరమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నారండి. కానీ మనం అంతకు మించి మాట్లాడకూడదు, కానీ చాలా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారండి. దేవుడు ఏం చెప్పాడంటే, నీ మనస్సు నిలుపుకొని అలా నువ్వు వివాహం చేసుకోమని దేవుడు చెప్పేశాడండి. కానీ వీళ్ళు అన్ని సంవత్సరాలు ఉండిపోతున్నారంటే వాళ్ళ గొప్ప విషయం అండి. అది మనం వారిని ఏమనకూడదండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహం చేసుకోకూడదని చెప్తున్నారు. చెబుతూ వీళ్ళు ఇంక కింద ఏం చేస్తున్నారండి, ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవాళ్ళని చెప్పుదురు అంటండి. వీళ్ళేనండి చెప్తున్నాను కదండి, క్రైస్తవ బోధకులు, క్రైస్తవులండి. వీళ్ళు ఏం చేస్తారండి, వదలాల్సిన విషయాలు వదలకుండా తినకూడని పదార్థాలు, తినేవలసిన పదార్థాలను తినకూడదని చెప్తారంటండి. చెప్పుదురు అని చెప్తున్నాడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిదేనండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు ఎలాంటిదండి? మంచిదండి. దేవుని కష్టమండి సృష్టి. 6 దినాలు దేవుని కష్టపడి చేశాడండి. మొదటి దినాన్న వెలుగు, రెండో దినాన్న ఆకాశం, మూడో దినాన్న ఈ సృష్టి మొత్తం వచ్చేసింది. సూర్య చంద్ర నక్షత్రాలు అన్నిట్లు చేశాడండి. చెట్లు, భూమి, ఫలం ఇచ్చి, విత్తనాలు ఇచ్చి అన్నిట్లు వచ్చేసినాయండి. ఏమండి, ఏవైతే మనం ఆహార పదార్థాలు అనుకుంటున్నాం అవన్నీ 3వ రోజు నుంచి వచ్చినాయనండి. పళ్ళండి, దేవుని యొక్క కష్టమండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఆహారం దేవుని కష్టమండి. ఆ దేవుని కష్టాన్ని మర్చిపోయి వీళ్ళు ఏంటంటే వేరే విధంగా ఆలోచించడం అనేది జరుగుతుందండి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఆహార పదార్థం కూడా ఏంటంటే
మంచిది, దేవుని కష్టం ఇది అంతా. కానీ ఆ కష్టాన్ని వాళ్ళు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారండి. ఒకవేళ అది విగ్రహానికి అర్పించింది, నేను తినకూడదని నా మనసులోకి వచ్చిందండి, అప్పుడు ఏం చేయాలండి? ప్రార్థన చేసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అప్పుడు ఏమవుతుందండి? ఆ పదార్థం ఏమవుతుంది? పవిత్రపరచబడుతుంది. దాన్ని మనం ఏం చేయొచ్చండి? తినేయవచ్చండి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ముందు ఒకవేళ ఉన్నాయని కాదండి, ఉంటే చెడును మొత్తం ముందు బయటికి పంపించాలండి. మనలో కక్షలు, కార్పణ్యాలు, క్రోధములు, మత్సరములు, అసూయలు ఇలాంటి లక్షణాలు ఏమైనా మనలో ఉంటే ముందు వాటిని బయటికి పంపించాలండి. అంతేగాని సింపుల్గా మేము తినం అనకూడదండి. తినడం వల్ల ఏమి నష్టం లేదండి. ఈరోజు మనం తెలుసుకున్నామండి, పదార్థం ఎప్పుడు కూడా మనిషిని అపవిత్రం చేయదండి, అది నీకు శక్తి ఇస్తుందండి. ఇప్పుడు ఒక లడ్డూ తిన్నామండి, లడ్డూ తినడం వల్ల మనకి ఏమీ నష్టం లేదండి. మనకి ఇంకా మన శరీరానికి బలం వస్తుంది, శక్తి వస్తుందండి, తక్షణ శక్తి అనేది వస్తుంది. దానివల్ల మనకి ఏ నష్టం రాదండి. షుగర్ ఉన్న వాళ్ళు అంటే షుగర్ అది తర్వాత సిచ్యువేషన్ అండి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటండి, మనలో ఏమైనా చెడు లక్షణాలు ఉంటే వాటిని బయటికి పంపించేద్దాం. వాళ్ళు ఇచ్చే తిందాం, తప్పులేదు మనకి. అలా తినడం వల్ల ఒక స్నేహితుడు మనం రక్షించుకున్న వాళ్ళు అవుతామండి. ఇప్పుడు ఒక స్నేహితుడు భోజనానికి పిలిచినప్పుడు మనం వెళ్ళలేదనుకోండి, మన మీద కక్ష పెట్టుకుంటాడండి. నేను పనికి వెళ్ళినప్పుడు చాలామంది సహోదరులు వాటి విన్నానండి, మా పనిలో వాళ్ళండి. వాళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తున్నారండి. మేము ఇచ్చింది మీరు తినరు, కానీ మీరు ఇచ్చింది మేము తినాలా అంటున్నారండి. నిజమండి, వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉందండి. కానీ అది తినడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. నీకు అనుమానం వచ్చింది, అమ్మో దీనివల్ల నాకు ఇబ్బంది ఉంది అని అనుమానం వచ్చింది, చిన్న ప్రార్థన, తండ్రి ఇది పరిస్థితి, ఎదుటిగా సహోదరుడు ఉన్నాడు, నేనేం చేయలేని పరిస్థితి, మీరే ఉన్నారు తండ్రి అని చిన్న ప్రార్థన చేసుకుని తినేయడం అంతే. కానీ నేను తిన్నామా ఆ స్నేహితుడిని మనం కోల్పోతాం. ముందు మా భవిష్యత్తులో ఎప్పుడైనా వచ్చేవాడు ఆగిపోతాడు. కాబట్టి మనలో ఉన్న దుర్గుణాలను ముందు బయట తోలి అప్పుడు చేయండి, తప్పులేదు. అప్పుడు కూడా తప్పు అని దేవుడు చెప్పలా. నీకు దేవుడి మీద అపారమైన భక్తి ఉంటే అదైనా ఇది కూడా నష్టమని నువ్వు నమ్మితే అదేనండి. ఇది ఎలా అంటాడంటే, భక్తి విషయంలో బలహీనత గలవాలని అంటారండి. నువ్వు భక్తి విషయంలో బలహీనుడు గలవాడు కనుక అది నువ్వు నమ్ముతావు. ఇంకో విషయం అండి, విగ్రహము ఉట్టిదేనండి. ఇప్పుడు నేను చెప్పానండి, నా విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకున్నాను, దానివల్ల నాకేం ఉపయోగం లేదండి, నా భార్యకి కూడా ఏం ఉపయోగం ఉండదండి. నా విగ్రహం తయారు చేసి ఇక్కడ పెట్టుకున్నంత మాత్రాన ఆ విగ్రహం పనికి వెళ్ళొచ్చి మా ఆవిడకి ఏమో రూపాయి ఇస్తుందండి? ఇవ్వదు, ఏం ఇవ్వదండి. ఇంకా దానితో ఆమె మీద పడిపోద్దండి ఆ విగ్రహం వచ్చి, ఆవిడ సచ్చి ఊరుకుంటుందండి ముందు. ఏమండి, అంటే విగ్రహం వల్ల మనకి నష్టమే కానీ లాభం ఏమి ఉండదండి. టైం వేస్ట్. దానికి మనం మొక్కి మా ఆయన అది అంటే దానివల్ల ఉపయోగం లేదండి. ఏమండి, ఎందుకంటే మనల్ని మనమే చెప్పుకోవాలండి. ఇతరుల మీద చెప్తే పెద్ద రచ్చ అయిపోద్దండి, మామూలు రచ్చ కాదండి. కాబట్టి అందుకే ఈరోజు మనం చేయాల్సింది ఏంటండి, మనలో ఉన్న చెడును బయటికి పంపించేద్దాం. అప్పుడు ఏమైనా చేద్దామండి, భక్తి విషయంలో అలా జీవిద్దామండి. దేవుని వాక్యాన్ని ముగిస్తున్నానండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మాలో తండ్రి చెడు విషయాలు ఏమైనా ఉంటే వాటిని ముందు బయటికి పంపాలని మీరు ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. నిజముగా తండ్రి, క్రైస్తవులు తండ్రి అనేకమైన చెడుతో తండ్రి మా హృదయాలు వారి యొక్క హృదయాల్లో ఉంచుకొని తండ్రి, ఇగో తండ్రి ఇతరులు ఇచ్చే ప్రసాదాల విషయంలో తండ్రి మేము తినమని గొప్పగా చెప్తున్నారు తండ్రి. కానీ తండ్రి అది వాళ్ళ దృష్టిలో గొప్ప అనే విషయమే కావచ్చు, కానీ తండ్రి మీ దృష్టిలో మాత్రం అది గొప్ప విషయం కాదు తండ్రి. ఎందుకంటే తండ్రి
మీరు సమస్త విషయాలను ముందుగా మాకు రాచించి ఉన్నారు కాబట్టి తండ్రి, వాటి ప్రకారం మేమందరం జీవించడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. ఏమైనా తప్పులుంటే దయతో మన్నించండి. మీ చిత్తానుసారంగా మేము బ్రతకడానికి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని తండ్రి. త్వరలో నన్న క్రీస్తు ప్రభువుల పేరిట అడిగి పెట్టుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.